నా పేరు ఐలు వెంకన్న గౌడు. నేను రాష్ట్ర అధ్యక్షుని కల్లుగీత ఉద్దాల సంఘం. ఈరోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో మన కొండ గణేష్ గౌడ్ గారి వ్యవసాయ క్షేత్రంలో గత 8 సంవత్సరాల నుంచి నిర్మించినటువంటి విత్తనాలతోటి ఈత చెట్లను నాటడం జరిగింది. అవి ఇంతింతై వృక్షమైనట్టుగా ఈరోజు ఈతవనాన్ని చాలా అద్భుతంగా చూసాం. అందులో నీరాని చాలా అద్భుతంగా తయారు చేసి ఇక్కడ జంట నగరాల ప్రజలకి ఎంతో ఒత్తిడికి గురై మానసిక సంఘర్షణకి ఒత్తిడికి అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నీరా అందించాలని చెప్పేసి వారు ఒక కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఆయా సంఘాల నుండి కూడా ఈరోజు పురాణపూరు గౌడ సంఘం అధ్యక్షులు కొత్త నవీన్ గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ నిర్మల నీలం గౌడ్ గారు, మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోద వెంకటేష్ గౌడ్ గారు, అన్న వెంకటేష్ అన్న, రౌత్ వెంకటన్న, మిగతా పెద్దలందరూ కూడా దీనికి హాజరై, ఇంకా ప్రకాష్ అన్న ఎమ్మెల్యే గారు, ఎంతోమంది సంఘ నాయకులందరూ కూడా హాజరై వారికి మన గణేష్ అన్నకి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అనేది వీరే ఈ కార్యక్రమానికి నిర్మాతలు, సృష్టికర్తలు కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ హైదరాబాద్ దాదాపు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రజలకి ఆ అనారోగ్యాన్ని చేకూర్చే కలరు మందు తాగుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా లిక్కర్కు బానిసలైపోయి ఈరోజు ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని చాలామంది చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు, రకరకాల రోగాలతోటి మరణిస్తున్నటువంటి సందర్భంలో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి నీరాని చాలా శ్రేష్టకరమైంది. దీన్ని తాగితే దాదాపు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి బద్రు నాయక్ గారే చెప్పారు, 18 రోగాలకి ఒక పరిష్కారం ఉంటుందని చెప్పేసి. అందులో అనేక సమస్యలకి, క్యాన్సర్ నివారణతో సహా అనేక సమస్యలకి, అనేక రుగ్మతలకి ఇది పరిష్కారం. ఇలాంటి స్వచ్ఛమైన నీర ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. లైవ్లో మీకు నీరాని మీరే ఎప్పుకొని తాగలిగేటువంటి నీర. హైదరాబాదు కూతవేటి దూరం ఎయిర్పోర్ట్ గోడకు ఆనుకొని ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతం కాబట్టి ఇది ఎంతో అద్భుతంగా ఉంది. దీన్ని కనుక ప్రతి ఒక్కరూ సేవించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఇంతకాలం రకరకాల కలర్ మందులు, బీర్లు, బ్రాందీలు, విస్కీలు రకరకాల తాగి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటా ఉన్నారు. మీరు కనుక ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీరు రుచి చూసినట్లయితే నీరా అనేది ఎంత అద్భుతంగా ఉందో. గతంలో తెలవక పదం అర్థం కాక చాలామంది కళ్ళు కళ్ళు అని పదం వాడారు. కళ్ళు కాదు, వాస్తవానికి మునులు, సురులు, దేవతలు ఎంతోమంది ఈ అమృతం, దీని అమృతం ప్రధానంగా నాలే అమృతం తాగి వందల ఏళ్ళు బతికినటువంటి ఈ అమృతాన్ని నీరాగా ఇప్పుడు ఆధునిక కాలంలో నీరా అనే పదం వాడుతూ ఉన్నాం. నీరామృతం కూడా మనం నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన దానికి కూడా నీరామృతం అనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ నీరాని కనుక సేవించినట్లయితే మీ సర్వ రోగాలకి నివారణ. హాస్పిటల్ ముఖం చూడాల్సిన అవసరం ఉండదు, మందు గోలు వేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి నీరాన్ని సేవించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ చాలామంది గౌడ్స్లో చాలామందికి భూములు ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఏం పనికిరాని భూములు ఎందుకు, ఏం చేసుకుంటారు ఆ భూములను పెట్టుకొని? ఇట్లాంటి అద్భుతమైనటువంటి తాటి, ఈత, కొబ్బరి, ఖర్జూర, జిలుగు ఇట్లాంటి చెట్లను నాటితే ఆదాయానికి ఆదాయం వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దీనేదో ప్రయాసవ కాదు, ఏదో కాదు, మీకు ఆర్థికంగా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ నీరా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చెట్లను ప్రోత్సహించాలి. ముఖ్యంగా దీనికి మూల కారణం దాదాపు 8 సంవత్సరాల నుంచి అనేక శ్రమ, వ్యయ ప్రయాసాలు. ఆ చెట్లను పెంచడం అంటే ఒక అద్భుతమైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను పెంచడం అంటే అంత ఒక భగీరథమైన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం చూసినట్లయితే మాకు అర్థమైంది. కాబట్టి వారు చేసిన ప్రయత్నానికి గణేష్ అన్నకి ప్రధానంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారికి మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు గౌడ బంధు వర్గ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ఐల వెంకన్న వచ్చినందుకు, మాకు అన్నగారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఇటువంటి కార్యక్రమాలకు అన్నగిట్ల మాకు ఒక కోఆర్డినేటర్ లాగా ఒక దానికి ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాము.
అన్నది చేయాలి. చాలా సంతోషం. ఈ రోజులలో ఆయిల వెంకన్న మా యొక్క స్థలాన్ని సందర్శించినందుకు ఈ యొక్క నీరాను మేము 2014లో మేము ఈ యొక్క నీరా చెట్ల గురించి ప్రయత్నం చేసి కడియంకేలు తెచ్చి 2 ఆకుల చెట్లను పెట్టినాం 2014లో. ఎర్రచందనం అంటూ ప్లస్ ఈతవనం అంటే చాలామంది నిరుత్సాహపరిచిండ్రు. నువ్వు చదువుకుంటున్నావా, అడ్వకేట్ చేస్తున్నావు, ఇంకా ఈతకాలు చెట్లు ఏం పెడతావా అని మా కుటుంబంలోనే మమ్మల్ని చాలామంది నిరుత్సాహపరిచిండ్రు. అయినా మేము అనుకున్నామంటే కనీసం అది లేకున్నా సరే మాకు ఆక్సిజన్ అన్న మంచిగా దొరుకుతుంది, మాకు మంచి ఆక్సిజన్ అన్న దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇక వదలకుండా ప్రయత్నం చేసినాము. అది అందరికీ నీరా తాపాలనే ఉద్దేశం కూడా వచ్చింది. అది ప్రజలకు కూడా నీరు దాపాలనే ఉద్దేశంతో అది సర్వీస్ చేయాల్సి వచ్చింది. అందరికి ఇంకోటి సూచన ఏంటంటే మా అన్న ఆయిల వెంకన్న చెప్పినట్టు కూడా మండలంలో గౌడ్స్ చాలామంది ఉన్నారు శంషాబాద్లో, చాలామంది. ఈ వెనకబడతనం ఎందుకు పోతుందంటే ఆర్థికంగా ఏంది ఇది ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నారు. చాలామందికి భూములు ఉన్నాయి శంషాబాద్ మండలంలో, కానీ వాళ్ళు ముందుకు వస్తలేరు. మరి ఏందో అది వెనకబడతనం, కానీ అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే చిన్న రైతులకు ఎవరైనా సరే ఒక ఎకర ఉన్న వాళ్ళు ఒక పావెకర హాఫ్ ఎకర పెడితే ఇది దీనంత మంచి ధన్యం లేదు. అవును సార్. అది ఆరోగ్యపరంగా కూడా ఇంకా చెప్పినట్టుగా చాలా అవసరాలకు ఔషధాలకు పనికి వస్తుంది ఇది ఆరోగ్యపరంగా అని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.